హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్కీమ్స్కి సంబంధించి చాలామంది ఏప్రిల్ 1న పెన్షన్స్ వాలంటీర్స్ ఇస్తారా ఇవ్వరా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే న్యూ పెన్షన్స్ అనేవి ఇంతకుముందు అప్లై చేసినా కూడా రాలేదు కదా, మరి అవి వస్తాయా రావని కూడా అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ గురించి అయితే వీడియోలో చెప్తాను. వీడియో యూజ్ ఉంది అనుకుంటేనే వీడియోని లాస్ట్ వరకు చూడండి, మిగతా వారు యూజ్ లేదనుకుంటే ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, కొత్తగా అప్లై చేసిన పెన్షన్స్ లాస్ట్ టైం కొందరివి రాలేదు. అవి ఎప్పుడొస్తాయని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, యాక్చువల్‌గా అయితే లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఎలిజిబుల్‌లో ఉండి కూడా పెన్షన్ రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చేవారు. సో మళ్ళీ మనం అప్లై చేసుకొని మళ్ళీ జనవరిలో రాకపోతే జూన్ లేదా జూలైలో మళ్ళీ న్యూ పెన్షన్స్, రైస్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తారు కదా, అప్పుడైతే మళ్ళీ శాంక్షన్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా జూన్‌తో కంప్లీట్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఎప్పుడు మళ్ళీ ఆ న్యూ పెన్షన్స్ అనేవి శాంక్షన్ చేస్తే అప్పుడే వస్తాయి. అంతవరకు ఇంక రావు. లాస్ట్ టైం రాని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి కూడా సేమ్ అదే విధంగా కొంచెం లేట్ అయితే అవుతుంది. జూన్ లేదా జూలైలో రాకపోవచ్చు. తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చాక అది మరి ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు కాబట్టి వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ బట్టి ఎప్పుడు పెన్షన్స్ అనేవి కొత్తగా అయితే మళ్ళీ పెన్షన్స్ అనేవి ఎప్పుడు శాంక్షన్ చేస్తారనే అప్డేట్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఏప్రిల్ 1న పెన్షన్స్ అనేవి ఎవరు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సచివాలయంకి వచ్చిన అప్డేట్ ప్రకారం నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. పెన్షన్స్ అన్ని వాలంటీర్సే ఎప్పటిలాగానే ఇస్తారని అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఈ మార్చి 31వ తేదీలో ఏమైనా చేంజ్ చేసినా కూడా సచివాలయ ఎంప్లాయీస్ అయితే పెన్షన్ అనేది ఇస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే అటువంటి వారికి ఇంటికి వచ్చి సచివాలయం వెల్ఫేర్ సార్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే మాత్రం పెన్షన్స్ అనేవి వాలంటీర్స్ ఎప్పటిలాగే ఇంటింటికి వచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.